మీకు తెలుసా ఎందుకు సముద్ర మంతన జరిగిందో? అదే అండి, దేవతలు ఇంకా రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికారు కదా అమృతం కోసం. అది ఎందుకో తెలుసా? దుర్వాస అనే ఒక మహాముని ఉండేవాళ్ళు. అతనికి కొంచెం ఈజీగానే కోపం వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకరోజు తన భక్తిని చూపించుకోవడం కోసం ఒక అందంగా అలంకరించిన పూలమాల ఇంద్రుడికి వేస్తారు. మన ఇంద్రుడి గారికి అహంకారం ఎక్కువే. అందుకని నువ్వేంటి నాకు ఈ పూలమాల వేసేదని చెప్పి ఆ పూలమాల తీసుకెళ్ళి ఏనుగు తల మీద విసిరేస్తారు. ఏనుగుకి పూలల్లో నుంచి వచ్చే వాసన వల్ల ఇంకా దానిలో ఉన్న మకరందాల వల్ల చిరాకులాగా కలిగి ఆ పూలమాలని నేల మీదకి విసిరి తొక్కింది. ఈ దృశ్యం చూసి దుర్వాస మహామునికి ఎంతో బాధ కలిగింది. అందుకని ఇంద్రుడితో పాటు అందరు దేవతల్ని శపిస్తారు వాళ్ళ శక్తిని కోల్పోవాలని చెప్పి. అప్పుడు రాక్షసులందరూ ఒక దగ్గరికి చేరి, దొరికిందిరా మనకు ఛాన్స్, ఎలాగన్నా 3 లోకాల్ని ఆక్రమించాలని చెప్పి పన్నాగా లేస్తుంటారు. ఈ విషయం తెలుసుకొని దేవతలందరూ సహాయం కోసం శ్రీ విష్ణు దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణు ఉపాయం ఇస్తారు. సముద్రాన్ని చిలికేటప్పుడు దానిలో నుంచి వచ్చే అమృతాన్ని గనక తాగితే మీ శక్తులు మీకు వెనక్కి వస్తాయని. అందుకని ఈ సముద్ర మంతన అంటే సముద్రాన్ని చిలకడం జరుగుతుంది.